హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రామా దర్బార్ తెలుగు. నేను చేసే ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డ్రామా దర్బార్ తెలుగు. ఫస్ట్ ఎపిసోడ్లో చూసాం కదా, గు వాళ్ళ మదర్ ఇంకా దాఫింగ్ వాళ్ళ ఫాదర్ పడుకొని ఉండడం చూసేసి గు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళ పేరెంట్స్ తను ఆపేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారనమాట. కానీ అసలు వాళ్ళ మాటని ఏం పట్టించుకోడు గు. డాఫింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ నీకు ముందు నుంచే తెలుసు కదా, నువ్వు ఎందుకు నాకు చెప్పలేదు, అసలు మీ ఫాదర్కి మా మదర్కి పోలిక ఏంటి, మీలాంటి ఫాదర్ని నేను నా స్టెప్ ఫాదర్గా చేసుకోను అని చెప్పేసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత తనకి ఒక ఫ్యామిలీ కనిపిస్తుంది అనమాట. ఆ ఫ్యామిలీలో వాళ్ళ ముగ్గురు చాలా హ్యాపీగా వెళ్తారనమాట. తను చూసుకుంటూ వాళ్ళ ఫాదర్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ మదర్ కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయడు, ఫోన్ లిఫ్ట్ చేయడు కదా. ఇంకా వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ని తలుచుకుంటూ ఇంకా సాడ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ డే స్కూల్లో మ్యామ్ అబ్జర్వ్ చేస్తారనమాట గు రాలేదని. గు నార్మల్గా హాలిడేస్ పెట్టాడు, లీవ్స్ పెట్టాడు. అందుకని వాళ్ళ పేరెంట్ని అడుగుతారు. క్లాస్లో ఉన్న వాళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు, ఏమైందో, ఎందుకు తను లీవ్ పెట్టాడో అని చెప్పేసి. అయితే అక్కడ డాఫింగ్ ఉండేసి అంటాడు, తన మదర్ నా ఫాదర్ రిలేషన్షిప్లో ఉన్నారు అని అంటాడు. అయితే వాళ్ళు ఎవరు నమ్మరనమాట. అందరు నవ్వుతారు అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఏంటి జోక్ చేస్తున్నావా అన్నట్టు. కోపం వచ్చేసి లేచేసి నిజంగానే వాళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు అని గట్టిగా అరుస్తాడు. అయితే ఎవరు నమ్మరు, అందరు నవ్వుతూ ఉంటారు. ఇంకా వాడికి చాలా కోపం వస్తుంది వాళ్ళు నవ్వడం వల్ల. వాడు గట్టిగా అరుస్తాడు, నేనేమన్నా జోకర్లా కనిపిస్తున్నానా మీకు అని చెప్పేసి. అప్పుడు వాళ్ళందరికీ అర్థమవుతుంది తిను నిజంగానే నిజం చెప్పాడు అని. అదే రోజు నైట్ షువన్ ఇంకా కాంగ్ కలిసి చదువుకుంటూ ఉంటారు. అయితే తను చెప్పేది ఏవి షువన్కి బుర్రలోకి ఎక్కవన్నమాట. అసలు ఎక్కడున్నాడో గు, తన్ని మనం ఎలాగైనా కనిపెట్టాలి అని షువన్. ఎలా కనబడతావు నువ్వు అని అడుగుతాడు కాంగ్. అప్పుడు నా దగ్గర ఆల్రెడీ గో అబ్జర్వేషన్ బుక్ ఉంది కదా, దాంట్లో నాకు తెలుస్తుంది తను ఏమేమి చేస్తాడో, దాని నుంచి కనబడతాను అని అంటది. గో వాళ్ళ మదర్ ఏమో గో కనిపించకపోయేటప్పటికి పోలీసుల దగ్గరికి వెళ్తుంది. ఎలాగో పోలీస్ వాళ్ళ ఫ్రెండే కదా, వాళ్ళ ఎక్స్ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్. సో ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది అనమాట. అక్కడే పోలీసుల ముందు వీళ్ళిద్దరూ రాఫింగ్ వాళ్ళ నాన్న కొట్టుకుంటుంటారు అనమాట. అయితే మీ ఇద్దరు ఆపండి, నేను చూస్తాను అని చెప్తాడు పోలీసు. ఇంకో సైడ్ ఏమో జువన్ ఇంకా కాంగ్ అబ్జర్వేషన్ బుక్లో మొత్తం అన్ని ప్లేసెస్కి అంతా తిరుగుతారు, కానీ ఎక్కడ కనిపించాడు వాడు. నా ఫేవరెట్ ప్లేస్ ఫినిక్స్ పెయింట్ బాల్ ప్లేస్ అని ఉంటుంది అనమాట. అయితే అక్కడికి వెళ్ళి చూద్దాం పదా అని అంటారు. ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ నిజంగానే గో వాళ్ళ ఫ్యామిలీ ఫోటోని చూస్తూ ఉంటాడు. ఇంకా వీళ్ళిద్దరు వస్తారనమాట తనకి నచ్చ చెప్తామని చెప్పేసి. వాళ్ళిద్దరు వెళ్ళేసి గోకి ఫుడ్ ఇస్తారు. గో అడుగుతాడు, మీకు ఎలా తెలుసు నేను ఇక్కడ ఉన్నానని అని అడుగుతాడు. అయితే కాంగ్ దాఫింగ్ మాకంతా చెప్పాడు, మాకంతా తెలిసిపోయింది, పద ఇంటికి పద అని అంటాడు. అయితే అసలు నేను ఇంటికి వెళ్ళాలనుకోవట్లేదు అని గో అంటాడు. శువన్ అడుగుతుంది, అసలు ఎందుకు ఎందుకు నీకు దాఫింగ్ వాళ్ళ ఫాదర్ అంటే ఇష్టం లేదు అని చెప్పేసి. అప్పుడు నేను ఎందుకు ఇక్కడ కూర్చున్నానో మీకు తెలుసా అని అంటాడు. మా ఫాదర్ ఎవ్రీ చిల్డ్రన్స్ డేకి నన్ను ఇక్కడికే తెస్తారు, అందుకనే నేను ఇక్కడికి వచ్చాను. నేను ఇంకో ఫాదర్ని యాక్సెప్ట్ చేస్తే నేను నా ఫాదర్ని వదిలేసినట్టు అయిపోదా అని అడుగుతాడు. అప్పుడు శువన్ చెప్తుంది, లేదు వదిలేసినట్టు అవ్వదు, నువ్వు ఎలా అయితే మీ ఫాదర్ చనిపోయిన ఇన్నేళ్ళకి కూడా నువ్వు చిల్డ్రన్స్ డే మర్చిపోవో, ఈ ప్లేస్ని మర్చిపోవో, అలానే మీ ఫాదర్ని కూడా మర్చిపోవో. ఒక న్యూ ఫాదర్ వస్తే మీ ఫాదర్ నీతోనే ఉంటారు, నీ పక్కనే ఉంటారు, ఈ గాల్లో ఉంటారు, ఈ ప్లేస్లో ఉంటారు, ఈ చిల్డ్రన్స్ డేలో ఉంటారు. సో మీ ఫాదర్ నువ్వు మర్చిపోలేవో, కొత్త ఫాదర్ అని అంటుంది. అప్పుడు కాంగ్ అడుగుతాడు, ఏంటి మాటలన్నీ ఎక్కడి నుంచి చూసి చెప్తున్నావో అని చెప్పి. అయితే నేనే ఓన్గా చెప్పాను అని అంటారు. అప్పుడు వీడు అందరు నవ్వుతారు. తర్వాత ఇంటికి వెళ్ళు అని గూని అంటది. కానీ గూ ఒప్పుకోవడం అనమాట. నేను మళ్ళీ మా మదర్ని ఫేస్ చేయాలనుకోవట్లేదు, నేను వెళ్ళాలనుకోవట్లేదు అని అంటది. అయితే నువ్వు మీ ఇంటికే కదా వెళ్ళాలనుకోవట్లేదు, అయితే కాంగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి, వాళ్ళ ఇల్లు చాలా పెద్దది అని అంటది. కానీ నువ్వు ఒక ప్రామిస్ చేయాలి, నువ్వు రోజు స్కూల్కి రావాలి, రేపటి నుంచే రావాలి అని అంటది. సో అలా ప్రామిస్ చేయించుకొని ఇంకా కాంగ్ వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట. వాళ్ళ ఫాదర్ గో వాళ్ళ మదర్కి ఫోన్ చేసి చెప్తాడు, ఇలా గో మా ఇంట్లోనే ఉన్నాడు అని చెప్పేసి. అయితే ఇంకా కాంగ్ని గూని కలిపి వెళ్ళి పడుకోమంటారు. కానీ కాంగ్కి అన్ని డిఫరెంట్ ఆలోచనలు వస్తాయి, ఎందుకంటే తన అమ్మాయిలా టెక్స్ట్ చేశాడు అని కాంగ్ అనుకుంటున్నాడు కాబట్టి. నెక్స్ట్ డే వాళ్ళ ఫాదర్ పనికి వెళ్తూ వీళ్ళ కోసం బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్తారు. ఇంకప్పుడే గో అక్కడ ఎగ్స్ అన్నీ అలుచుకుంటూ కూర్చుంటాడు. సో తను వచ్చాడు కాబట్టి తనకు కూడా ఒక ఎగ్ ఇద్దామని ఇస్తాడు. కానీ అంకంతా తను తేడా టైప్ క్యారెక్టర్ లానే గుర్తొస్తూ ఉంటుంది అన్నమాట. అయితే నాకు ఈ ఎగ్ ఏమొద్దు, నేనే ఎగ్ గలుచుకుంటాను అని చెప్తాడు. ఇప్పుడు గూ అడుగుతాడు, ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావని. అవాయిడ్ చేస్తే నేను మా ఇంట్లో ఉంచుకోను కదా అని కాంగ్ రిప్లై ఇస్తాడు. మార్నింగ్ వాళ్ళు స్కూల్కి వెళ్తారు. ఇంకా అందరూ గూని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. అప్పుడు షూవన్ వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, ఇదంతా షూవన్ వల్లే జరిగింది, తనే తెచ్చింది అని చెప్పేసి. వన్ స్కూల్కి వస్తూ ఉంటే కాంగ్ వాళ్ళ ఫాదర్తో ఆటోగ్రాఫ్ చేయించుకొని తెస్తాడనమాట బుక్. ఇంకా చూసేసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.
గు ఇంకా షువాన్ గురించి వాళ్ళ ఫ్రెండ్స్ డిస్కస్ చేసుకుంటూ ఉంటే దాఫెంగ్‌ని వేరే క్లాస్ అబ్బాయి బుల్లీ చేస్తూ ఉంటాడనమాట. వాళ్ళ పేరెంట్స్ గురించి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకప్పుడు షూ వాళ్ళ ఫ్రెండ్ తనకి బుల్లీస్ అంటే నచ్చనమాట. ఇంకప్పుడు తనొచ్చేసి వాళ్ళని అంటుంది. "నువ్వేమైనా గొప్పవాడివి అనుకుంటున్నావా? నీ సాక్స్ స్మెల్ చూసావా? అసలు ఎంత దరిద్రంగా ఉంటాయో." ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్‌ని కూడా అంటదనమాట. "మీరేమైనా హీరోలనుకుంటున్నారా? దాఫెంగ్ వాళ్ళ ఫాదర్‌ని అడగండి. డేటింగ్ టిప్స్ ఇస్తారు. ఇలా సింగిల్‌గానే చనిపోతారు లేదంటే" అనేసి వాళ్ళని పంపించేస్తుంది అక్కడి నుంచి. అందరూ తన ఈ సైడ్ చూసేసి చాలా ఇంప్రెస్ అయిపోతూ ఉంటారనమాట. అంటే తనెప్పుడూ ఒక స్టూడియస్ పర్సన్ లానే వాళ్ళకి తెలుసు. సో, ఈ సైడ్ కూడా చూసేటప్పటికి అందరూ ఇంప్రెస్ అయిపోతారు తనకి. అప్పుడు దాఫింగ్ అడుగుతాడు, "ఎందుకు నాకు హెల్ప్ చేసావంటే, నాకు బుల్లీస్ అంటే నచ్చరు. అందుకనే హెల్ప్ చేశాను" అని అంటది. ఇప్పుడు కలవని అమ్మాయి, ఎప్పుడు మాట్లాడిన అమ్మాయి నన్ను ఇంతలా డిఫెండ్ చేస్తుందంటే నేనంటే తనకిష్టమేమో అని దాఫింగ్ అంటాడు. ఇంక నుంచి నాకు కూడా తనంటే ఇష్టం అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వాళ్ళ మదర్‌కి మ్యాచెస్ చూద్దాం అనుకుంటాడు. అయితే ఇంకా జువన్ కూడా తనతో పాటు ఉంటుందన్నమాట. అప్పుడే జువన్ వాళ్ళ ఫాదర్ వస్తారు బ్రోకర్ లాగా. వాళ్ళ ఫాదర్‌కి వాళ్ళ మదర్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాడు. ఇచ్చేసి చాలా మంచి అబ్బాయిని చూపించండి అని అంటాడు. ఇంకప్పుడు కొన్ని ఫోటోస్ చూపిస్తాడన్నమాట. ఫోటోస్ చూపిస్తే వీళ్ళకి పట్టుదల ఉంది. ఇంక ఇతను చాలా ఓల్డ్. ఇంకా అలా చెప్పేసి అందరిని రిజెక్ట్ చేస్తూ ఉంటాడు. అయితే మీకసలు ఎలాంటోళ్ళు కావాలో చెప్పండి అని అంటాడు అప్పుడు వాళ్ళ ఫాదర్. ఎవరైనా పర్లేదు రిచ్ అని షోకేస్ చేసేవాళ్ళు మాత్రం నాకొద్దు అని అంటాడు. అయితే సరే రేపు తెస్తాను అని అంటే తన కాలుతో కొట్టి వాళ్ళ నాన్నకి సైగలు చేస్తూ చెప్తదనమాట. ఒక 1 వీక్ తర్వాత తెప్పించేటట్టు చేయమని చెప్తది. ఇంకా వాళ్ళ ఫాదర్ కూడా 1 వీక్ తర్వాత మీకు మంచి మ్యాచెస్‌ని తెస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇంకా అక్కడి నుంచి. కాంగ్ వాళ్ళ ఇంటికెళ్తాడు. ఇంకా అక్కడ కొన్ని పేపర్స్ కనిపిస్తాయన్నమాట వాళ్ళ ఫాదర్‌వి. తనకొక ఐడియా వస్తుంది. ఇంకా అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి వెళ్తారన్నమాట గు ఇంకా శువన్. అప్పుడు శువన్ అడుగుతది, "ఎందుకు నువ్వు అసలు దాఫెంగ్ వాళ్ళ ఫాదర్‌ని అంత హేట్ చేస్తున్నావు" అని చెప్పేసి. అప్పుడు గు అంటాడు, "మా ఫాదర్ కన్నా తను చాలా డిఫరెంట్. తనంతా డబ్బులున్న వాడిలాగా చేస్తూ ఉంటాడు. గోల్డ్ చైన్స్ పెట్టుకుంటూ. మా అమ్మకి అలాంటి వాళ్ళు నచ్చరు" అని అంటాడు. "మీ అమ్మ కన్సెంట్ లేకుండా వేరే స్ట్రేంజర్స్‌ని మీట్ అవ్వడం కోసం పంపించావు. అసలు నువ్వు చేసింది కరెక్టేనా? అసలు మనకెలా తెలుసు వాళ్ళు సాడ్‌గా ఉంటారో, హ్యాపీగా ఉంటారో? మీ అమ్మకి ఆ బిహేవియర్ నచ్చే కదా ఇన్ని నాళ్ళు ఫ్రెండ్‌షిప్ చేశారు అంకుల్‌తో. ఒకసారి చూద్దాము ఏమవుతుందో. ఒకసారి నువ్వు ఆలోచించి నీ ఒపీనియన్ ఆయన పైన మారుతుందేమో" అని అంటుందన్నమాట. నెక్స్ట్ ఒక డాన్స్ కాంపిటీషన్ పోస్టర్ చూస్తూ ఉంటుంది. అప్పుడు కాంగ్ అంటాడు, "ఒకసారి ఆఫ్టర్‌నూన్ రా, నిన్ను ఒక ప్లేస్‌కి తీసుకెళ్ళాలి. శువన్ ఇంకా గు కూడా ఉంటారు అక్కడ" అని అంటాడు. అప్పుడు వాళ్ళ ఫాదర్ తెస్తారనమాట వాళ్ళని ఒక పెద్ద ప్లేస్‌లోకి. అప్పుడు ఈ ప్లేస్ మీకు ఓకేనా? ఈ ప్లేస్ జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోతారు. కాంగ్ నిన్న నైట్ పేపర్స్‌లో చూసిన ప్లేస్ ఇదే. ఇంకప్పుడు షూటు డ్రెస్ ఏసుకొనొస్తది. ఆ డ్రెస్ అందరికీ నచ్చుతుందనమాట. తర్వాత డ్రెస్ ఓకే గానీ ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కొంచెం మార్చాలి. అది నేను చూసుకుంటాను అని షూ అని అంటది. అది నేను నీ నుంచి అదే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను అని కాంగ్ అంటాడు. "గో మీకేమైనా కావాలంటే చెప్పండి నేను హెల్ప్ చేస్తాను" అంటాడు. అప్పుడు కాంగ్ రికార్డ్ చేయాలి కదా! రికార్డింగ్స్ అంతా నువ్వు చూసుకో అని అంటాడనమాట. సరే రికార్డింగ్ చేద్దామని చేస్తుంటే షూటు షైగా ఫీల్ అవుతది. ఆ షైగా ఫీల్ అవ్వడం షువన్ అబ్జర్వ్ చేస్తుంది. శివన్ అబ్జర్వ్ చేసేసి కాంగ్ ఉన్నాడు కదా! కాంగ్ రికార్డ్ చేస్తాడులే అని చెప్పేసి కూని తనతో పాటు తీసుకెళ్ళిపోతది. కాంగ్ అడుగుతాడు, "ఎందుకు తనని అలా తీసుకెళ్ళిపోతున్నావు?" అని చెప్పేసి. తను షైగా ఫీల్ అవుతుంది. "నీకు ఆ మాత్రం అర్థం కావట్లేదా? రికార్డ్ చెయ్యి పో" అని చెప్పేసి ఇంకా గూని తీసుకెళ్ళిపోతుంది తనతో పాటు. తర్వాత వీళ్ళందరూ కలిసి ఆ రికార్డింగ్స్ చూస్తూ ఉంటారు. రికార్డింగ్ అంతా డాన్స్ అంతా బానే ఉంటుంది. కానీ బ్యాక్‌గ్రౌండ్ అంతగా సూట్ అవ్వదు. ఇంకా నెక్స్ట్ డే నుంచి ఆ బ్యాక్‌గ్రౌండ్ మార్చే పనిలో పడతారు ఈళ్ళందరూ. శువన్ మొత్తం వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ అమ్మడానికి వస్తదనమాట. వాళ్ళకు పాత టీవీలు కావాలని చెప్పేసి ఆ పాత టీవీలు తెస్తారు. అలానే గో ఇంకా షూటు ఏమో మొత్తం బ్రాడ్‌కాస్ట్ టీమ్ దగ్గర ఉన్న ఎక్విప్‌మెంట్స్ అన్నీ తీసుకొస్తారు. వాళ్ళకున్న మెయిన్ టాస్క్ షూటు వాళ్ళ పేరెంట్‌కి అనుమానం రాకుండా చేయడం అనమాట. అయితే ఇది నేను చూసుకుంటాను అని చెప్తది. వాళ్ళ మదర్‌కెళ్ళేసి అదే చెప్తుందనమాట. వాళ్ళ మదర్ ఏంటి మా పిల్లలు ఇంకా రావట్లేదు అని ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. శువన్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళకి చాలా నచ్చుతుంది. సో, ఇంకా వాళ్ళు షూట్ చేయడానికి రెడీ అయ్యి ఇంకా షూటింగ్ మొత్తం తీస్తారనమాట తను డాన్స్ చేసేది. వాళ్ళ దగ్గర అంత పెద్ద పెద్ద ఎక్విప్‌మెంట్స్ లేకపోయినా గూడా ఉన్న ఎక్విప్‌మెంట్స్‌తో ఏదో ఒకలాగా జుగాడు చేసేసి మొత్తం అంతా తీస్తారు వాళ్ళ డాన్స్ వీడియో. అండ్ ఇక్కడ ఒక్కొక్క సీన్ కొంచెం కామెడీగా కూడా ఉంటూ ఉంటుంది. ఒకానొక షాట్‌లో అయితే కాంగ్‌ని ఫాస్ట్‌గా తిప్పుదామని చెప్పేసి వాళ్ళిద్దరు శువన్ ఇంకా గు కలిసేసి ప్యాంట్ లాగేస్తారనమాట. అక్కడ అది కొంచెం కామెడీగా ఉంటుంది. సో, ఇలా కామెడీ సీన్స్ కూడా మిడిల్‌లో జరుగుతూ ఉంటుంది షూటింగ్ మధ్యలో. తర్వాత షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత
శువన్ వాళ్ళ పేరెంట్స్ తను తీసుకెళ్ళిపోయింది కదా! వీళ్ళ ఇంటి నుంచి వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ థీఫ్ ఎవరో చాలా టాలెంటెడ్ అని కూడా మాట్లాడుకుంటుంటారు. తర్వాత ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ అంతా వీళ్ళందరూ టీవీలో చూస్తూ ఉంటారు. గొప్పలు పోతూ ఉంటాడు. ఇదంతా నా వల్లే అయింది అని చెప్పేసి. తర్వాత వాళ్ళకి ఫుడ్ డెలివరీ చేయించుకుంటారు. అదంతా తింటూ ఉంటే ఇక్కడ కాంగ్ అంటాడు. మనం పెద్ద పెద్ద మూవీస్ తీయాలి. ఆస్కార్ లెవెల్‌లోకి వెళ్ళిపోవాలి అని చెప్పేసి. వీళ్ళందరూ ఏంటి వీడు ఓవర్ యాక్షన్ అని చూస్తూ ఉంటారు. అందరూ కలిసి ఒక గేమ్ ఆడదాం అనుకుంటారు. నెవర్ హావ్ ఐ ఎవర్. వాళ్ళు ఒక విషయాన్ని చెప్పాలి. ఒకవేళ ఆ పార్టిసిపెంట్స్ ఆ విషయాన్ని చేశారు అంటే ఏం చేయలేదు అంటే నిమ్మకాయ తినాలి. అలాగా అందరూ ఒక్కొక్కటి చెప్తా ఉంటారు. కానీ మాత్రం ఏమో 100 మార్క్స్‌లో ఎవరికైనా 9 మార్క్స్ వచ్చాయా అని అంటది. ఇంక అప్పుడు అందరూ తింటారు. తర్వాత ఏమో ఎవరు వెయిట్ వల్ల అయినా చెయ్యి ఇరిగిపోయిందా అని అంటాడు. ఇంకప్పుడు లేదు అని చెప్పేసి అందరూ తింటారు. మాత్రం ఎవరి మదర్ అయినా తన క్లాస్‌మేట్ ఫాదర్‌తో రిలేషన్‌షిప్‌లో ఉందా అని అడుగుతారు. ఇంకప్పుడు అందరూ కొంచెం ఆక్వర్డ్ సైలెంట్ వచ్చేస్తుంది వాళ్ళలో. ఇంక తర్వాత అందరూ టేస్ట్ చేస్తారనమాట నిమ్మకాయని. ఆక్వర్డ్ సైలెన్స్‌ని పోగొట్టడానికని షువన్ నీ టర్న్ అని అంటాడు కాంగ్. ఇంకప్పుడు షువన్ నాకు ఇక్కడ ఉన్న వాళ్ళలో మన స్కూల్‌లో ఒకళ్ళ పైన క్రష్ ఉంది అని అంటది. ఇంక అందరూ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటారు. దీంతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మిగిలిన ఎపిసోడ్స్ చాలా త్వరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మీకు నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.